ఆ యొక్క లడ్డూని తినడానికి కూడా సంకోచిస్తారు, ఆలోచిస్తారు. ఆ యొక్క ప్రసాదాన్ని ముట్టుకొని తినడానికి కూడా ఒక నిమిషం ప్లీజ్. రామకృష్ణ గారు, మేడం రామకృష్ణ గారు నమస్తే అండి. మొత్తంగా అసలు వాసనలు రావడానికి కలిపిన కెమికల్స్ ఒకటి, ఆ నెయ్యి తయారవడానికి వాడిన కెమికల్స్ ఒకటి అనేది పూర్తిగా తెలుస్తున్న విషయం. కానీ ఛార్జ్ షీట్ చూస్తుంటేనేమో అసలు పూర్తిగా భిన్నంగా ఉంది. అంటే ఈ తతంగం అంతా చూస్తే ఇది కంపెనీల మధ్య జరిగిన గొడవ కాస్త టీటీడీకి వచ్చిందా, కాదు ఇది కుట్రతోనే అవగాహన లోపంతోనే డబ్బులు తగ్గించడానికి ఆనాడు ధర్మారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఇద్దరూ కలిసి చేశారా, అసలు వీళ్ళ పేర్ల ప్రస్తావనే లేకుండా ఎందుకుంది? ఇలాంటి అంటే రెండు విభిన్నంగా కనబడుతున్నాయి. ఈవెన్ ఛార్జ్ షీట్ చూసుకున్నా సరే, ఛార్జ్ షీట్ సిబిఐ ఇచ్చిందే, లక్ష్మణరావు గారు కూడా అన్నట్టుగా అంటే రెండు రకాలుగా కనబడుతున్నమాట. వాస్తవమా కాదా? మేడం, ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి అందరికీ నమస్కారం. మీకు ముఖ్యంగా శుభాకాంక్షలు. మొట్టమొదటిగా మీరు మాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒకటి మేడం, తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదానికి పేటెంట్ ఉందండి. ఇది అందరూ మర్చిపోయారు. ప్రపంచంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంత ప్రాశస్త్యం ఉందో తిరుమల తిరుపతి లడ్డూకు అంత ప్రాశస్త్యం ఉంది. అందుకోసమనే మనం తిరుమల తిరుపతి లడ్డూకు పేటెంట్ తీసుకున్నాం మన ప్రపంచవ్యాప్తంగా. దాన్ని ఎవరు కల్తీ చేయకూడదని. దురదృష్టం మనమే కల్తీ చేసేసి. ఇక్కడ ఏంటంటే ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్, సిట్ ఇన్వెస్టిగేషన్ చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసి, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి జరిగినట్లుగా అనిపిస్తుంది, కానీ నేరస్తుల కోసం ఇన్వెస్టిగేషన్ చేసినట్లుగా కనిపించట్లేదు. మీరు అన్నట్టుగా 219 పేజీల ఛార్జ్ షీటు మొత్తం చూసిన తర్వాత ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ఆ ఛార్జ్ షీట్ ను నెల్లూరు ఏసీబీ కోర్టులో ఆయన ఫైల్ చేయడం జరిగింది. అందులో ఆయన నేతృత్వంలోనే సిబిఐ ఆఫీసర్లు పనిచేసినట్లుగా చెప్తున్నారు. ఆయన నేతృత్వంలోనే ఈ వ్యవహారం అంతా నడిచింది. ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారుల యొక్క నిబద్ధత పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏ విధంగా ఉంటుందో నాకు బాగా తెలుసు, ప్రజలకు కూడా బాగా తెలుసు. ఇక్కడ వైసీపీనా, టీడీపీనా, జనసేననా, బీజేపీనా, ఏ పార్టీ అని కాదండి. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఆ దేవదేవుడికి అన్యాయం చేశాయి. ఆ దేవదేవుడి యొక్క ప్రాశస్త్యాన్ని గండి కొట్టే అందరూ కలిసి ఆ దేవుడి యొక్క మహత్యాన్ని, ఆ దేవుడిపై ఉంచుకున్నటువంటి కోట్లాది మంది హిందువులు అన్నో గని భక్తుల మనోభావాలను ఈ పార్టీలన్నీ కూని చేసేసాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్యానల్ అందరూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, మరి అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు జనసేన నుంచి. నేను అందరికీ ఒకటే మాట చెప్తున్నా, మీరు సాధించిందేంటి ఈ విషయంలో? కరుణాకర్ రెడ్డి విచారణ పిలిచారు సిబిఐ సిట్ అధికారులు. ఆయన బయట వచ్చి ఎంత అవహేళనగా మాట్లాడాడో చూశారు. వై సుబ్బారెడ్డిని విచారణ చేశారు, ధర్మారెడ్డిని విచారణ చేశారు. వాళ్ళ విచారణలో ఏం చెప్పారు, వాళ్ళు చెప్పినవి వాస్తవాలా అవాస్తవాలా, వాళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి పాత్ర ఇందులో ఏమైనా ఉందా, ఎక్కడైనా టచ్ చేశారండి? అంటున్నారు కరెక్ట్. మలేషియా నుంచి వచ్చాయి, మలేషియా నుంచి పామాయిల్ ట్యాంకర్లు వచ్చాయి. బోలే బాబా గురించి మనకు లక్ష్మణరావు గారు చెప్పారు. నేను చెప్తాను సార్, 2018 గురించి మీరు ప్రస్తావన చేస్తున్నారు. మీరే కాదు, మీ పార్టీ పెద్దలందరూ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది కూడా అదే. 2018లో టీటీడీ వాళ్ళు టెండర్ పిలిచింది కేవలము 70,000 కేజీల నెయ్యి కోసం అండి. గుర్తుపెట్టుకోవాలి మీరు, 70,000 కేజీలు అంతే. ఆ 70,000 కేజీల టన్నుల, ఆ 70,000 కేజీల నెయ్యి ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఆ రోజు బోరే బాబాకు ఉందా లేదా అంటూ ఆ రోజు టెక్నికల్ టీమ్స్ విజిట్ చేసి వాళ్ళకి ఆ కెపాసిటీ ఉందని సర్టిఫై చేసింది వాస్తవం. ఆ 70,000 కేజీల సప్లై కోసం వాళ్ళకు టెండర్ ఇచ్చింది కూడా 2019 చివరిలో. ఆ 2019 చివరిలో కూడా అప్పటికి ఆ యాక్టివ్ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ కాదు. అది అప్పటికి ఎలక్షన్స్ కోడ్ ఉండడం వల్ల మొత్తం టీటీడీ వాళ్ళే దాన్ని చూసుకున్నారు, ఆనాటి ఈవో. అదే విధంగా టెక్నికల్ టీమ్స్ చూసుకున్నాయి.
తర్వాత 2019లో వాళ్ళు సప్లై చేయడానికి ఒక 70,000 కేజీల వరకు మాత్రమే వాళ్ళకు టెండర్ ఇవ్వడం జరిగింది. తరువాత ఆ బోలే బావా అధిక వాళ్ళ యాజమాన్యంతో అంటకాగింది ఎవరండి? అంటకాగిన విజయ్ భాస్కర్ రెడ్డి ఎవరండి? ఆనాడు ఉన్నటువంటి ఈఓ ఎవరండి? ఆనాడు ఉన్నటువంటి చైర్మన్ ఎవరండి? వైసీపీ వాళ్ళు కాదా? మీ రెడ్లు కాదా? ఎలా బోలే బాబాకు 70 లక్షల కేజీల నెయ్యి కాంట్రాక్ట్ ఎలా కట్టగట్టారండి? మీరు అంటారు టెక్నికల్ గా బోలే బాబాకు ఇవ్వలేదు కదా. బోలే బాబా వెనకుండి నడిపించారు. బోలే బాబా బ్రోకర్ పనిచేసి మంగళం డైరీ అయితేనేమి, అదే విధంగా వైష్ణవి డైరీ అయితేనేమి, ఏఆర్ డైరీ అయితేనేమి, ఇటువంటి డైరీలు పార్టిసిపేట్ చేసినటువంటి టెండర్లన్నీ బైబ్యాక్ చేసి వాళ్ళకి 5 రూపాయల కమిషన్ ఇచ్చి కేజీకి మొత్తం సప్లై అంతా చేతిలో పెట్టుకొని ఆ సప్లై ఛానల్ అంతా నడిపించినటువంటి బోలే బాబా ఆ డైరీకి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడున్నాయండి? వాళ్ళు ఎవరితో అంటగాగారండి? వీటన్నిటిని క్షమించి ఈ రోజు పెద్దలు వాళ్ళు వదిలిపెడతారా? మేము అడుగుతున్నాం, ఒక సామాన్యుడిగా అడుగుతున్నా. మీరు సాధించింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు మీరు